కాంగ్రెస్ నాయకులు బయటకు వెళ్తే కొడతారని చెప్తున్నారు. సరే కొడతారు కావచ్చు, కానీ ప్రగతి భవన్ చుట్టూ ముళ్ళ కంచెలేసి కనీసం మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా భయపడ్డది ఎవరని ఇక్కడ తెలంగాణ ప్రజలు, సాటి తెలంగాణ ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఒకటి. రెండోది, ఇక్కడ తులం బంగారానికి ఆశపడ్డది కరెక్టే. మీరిచ్చే హామీలకు కూడా ఆశపడి ఓటేసిన సందర్భం ఉంది కదా, మరి హామీలు నెరవేర్చగానే ఇలా మీరు ఫామ్ హౌస్ పరిమితమైనారు కదా, దాని గురించి ఎవరు మాట్లాడతారని మేము అడుగుతూ ఉన్నాం. మూడోది, ఇలా కేసీఆర్ గారి యొక్క చరిష్మా చాలా గొప్పనది, దాన్ని మేము ఏకీభవిస్తూ ఉన్నాం, దాని గురించి గొప్పగా మాట్లాడతాం. వారు మాట్లాడితే గంట సేపు వారు కేసీఆర్ గారు మాట్లాడితే నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాను, కేసీఆర్ గారి ప్రెస్ మీట్ ఏ రోజు ఉన్నా కూడా ఈ రోజు వరకు కూడా నేను ఒక గంట సేపు టీవీ ముంగట కూర్చొని చూసుకుంటూ ఉంటాను. యూట్యూబ్లో మొత్తం వింటాను. అంటే వారు మాట్లాడుతూ ఉంటే నాకు చూడాలనిపిస్తుంది, వినాలనిపిస్తుంది. అంత అద్భుతంగా మాట్లాడే వక్త చాలా గొప్ప వ్యక్తి కాబట్టి మేము కీర్తిస్తాం, మాట్లాడతాం. నాకు ఇప్పటికి కూడా గౌరవం, వ్యక్తిగత గౌరవం అంటే